వీరి వీరి గుమ్మడి పండు ఆడియోని మధుర ఆడియోస్ వారు లేబుల్తో మనం వినబోతున్నాము. అండ్ ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి ఇందులో. ఫస్ట్ ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అంటే మన రైటర్ అండ్ డైరెక్టర్ వాళ్ళిద్దరు కాదండి, ఒక్కరే. అండ్ హీఈస్ నన్ అదర్ దాన్ ఎంవి సాగర్ గారు. ఆయనకి వెల్కమ్ చెప్పేస్తూ నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు ద ప్రొడ్యూసర్ కేలం కిరణ్ కుమార్ గారు. కాస్ట్ అండ్ క్రూ గురించి చూస్తే వెరీ హ్యాండ్సమ్ రుద్ర. ఒకసారి రుద్ర గారికి గట్టిగా చెప్పట్లండి. ది హీరోయిన్ వెన్నెల, సెకండ్ హీరో సంజయ్. బ్యానర్ కి సంబంధించి ఒక ఏవి చూసేద్దాం. గ్రాండ్ గా ప్లాన్ చేసి ఒకసారి రౌండ్ ఆఫ్ అప్లాస్ టు ది బ్యానర్ ప్లీజ్. ఏంటంటే అలా చూస్తున్నారు? దయ్యానికి ఎంట్రీ సాంగ్ ఏంటన్నా? ఈ మధ్య ఎంట్రీ సాంగ్ లేకుంటే దయ్యాలనే మనుషులను ఎంట్రీ ఇవ్వట్లేదు. బేసిక్గా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చాలామంది నా మీద సినిమాలు తీశారండి. కానీ నన్ను గుర్తించి, నా టాలెంట్ని గుర్తించి మా డైరెక్టర్ సాగర్ గారు నాకు అద్భుతమైన క్యారెక్టర్ ఇచ్చారు. ఇంకా చాలా ఉందండి, మీరు సినిమా చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేయడానికి చలపతిరావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. ఒక చిన్న క్వశ్చన్, మీకు అక్కడ అంటే మీ ఎక్స్ప్రెషన్ చూస్తున్నాను ఇందాక, ఫ్యామిలీ హారర్ అనగానే ఇలా అన్నారు మీరు. ఎవరైనా భూమిని నమ్ముకున్నవాడు చెడిపోలేదు, కథను నమ్ముకున్నవాడు సినిమాలో చెడిపోలేదు. అలాగే సాగర్ ఏదో మంచి కథ తీసుకుని ఉంటాడు. ఫ్యామిలీ హారర్ అనేది కొత్త రకం. మామూలుగా దెయ్యాలు రావడం, గోల్ చేయడం, మనం భయపడటం థియేటర్లో ఇదంతా కామన్. ఫ్యామిలీలో హారర్ అన్నాడు. మరి ఏం చెప్పాడో, టైటిల్ మంచి టైటిల్, వీరి వీరి గుమ్మడి పండు. చిన్నప్పుడు పాడుకునేవాళ్ళం, వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరేమి అని. ఫస్ట్ సాంగ్కి మంత్రం ఏంటంటే వీరి వీరి గుమ్మడి పండు. సాంగ్ పేరు ఏంటి అని మీరంటే అప్పుడు సాంగ్ స్టార్ట్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు ఫస్ట్ సాంగ్ పేరేమి. థ్యాంక్ యూ సో మచ్ సార్. దీపాల వెలుగే కళ్ళల్లో దాచావా, లక్ష కాంతుల్ని దాచి నవ్వుల్లో నింపావా, కోటి తారల్ని నీ తోడు పంపాడా బ్రహ్మ, లెక్కేలేనన్ని వెన్నెల్ని వాడేసుంటాడా, ఇంత అందాన్ని ఆనాడే సృష్టించేశాడా, లేదా స్వర్గాన్ని భూమికి రప్పించేద్దామనుకున్నాడా. బొమ్మదిరింద్రా, పేరేంటి? వెన్నెల. వెన్నెల 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 వెన్నెల. మన మధుర ఆడియోస్ అధినేత మధుర శ్రీధర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. వెల్కమ్ సార్. ఈ టీం మొత్తం నాకు మంచి ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ కాన్సెప్ట్ ఐడియా నుంచి సినిమా తీసే జర్నీ మొత్తం నేను చూశాను.
సో ప్రతి సాంగ్ కథకు తగ్గట్టుగా చాలా బాగుంటుంది. అండ్ ఐ లవ్ దేర్ ప్యాషన్ అన్నమాట. సినిమా చేయడానికి వాళ్ళు పడ్డ శ్రమ కష్టం అంతా చూశాను. సో ఐ మీన్ పర్సనల్గా చాలా విష్ చేస్తున్నాను ఈ టీం సక్సెస్ అవ్వాలని. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీరి వీరి గుమ్మడి పండు రచ్చరంబోల, దీనికి ప్రతి పాట రిలీజ్ చేయడానికి ఈ మూవీలో ఒక మంత్రం ఉంది. ఓకే, వీరి వీరి గుమ్మడి పండు రెండో పాట పేరేంటి? ఏదో దించవే నాలో గుండెల్లో లోలో ప్రేమేదో ఊపిరి తీసేటు నిన్న ఈ మైకం లేదే ఈ రోజే మాయిందే నా మనసే మాటే విననట్టు కనపాపల కల ఎదురైతే కనబడినది నీ రూపైతే కరుణించే దేవతే నువ్వైతే వరమే నీ కోసమే చావు బ్రతుకు నీదేగా నాడు అడుగు నాదంటూ ఏదే లేదు నన్ను నింపే నీలో నన్ను You are my angel, angel, angel. నిన్ను దాచేస్తా నాలో, నాలో. You are my angel, angel, angel. నిన్ను దాచేస్తా నాలో, నాలో. ఐ రియలీ లవ్ ద సాంగ్స్. మ్యూజిక్ డైరెక్టర్ బాగా చేశాడు. డైరెక్టర్ ఎలా కావాలో ఒక క్లారిటీ ఉంది. సో తను చేయించుకున్నాడు. కిరణ్ గారిని కూడా స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుకుంటున్నాము. డైరెక్టర్ని నేను డబ్బులు పెడుతున్నా కదా చెప్పించేయి అన్నట్టుగా ఉన్నారా, లేక మామ ప్లీజ్ మామ అన్నట్టుగా ఉన్నారా? అంటే ఇదంతా యాక్చువల్గా ఒక బిగ్ సింపుల్ థాట్ అండి. అండ్ వెన్ వీ వెంట్ టు వాచ్ ఏ మూవీ, మరి ఇట్లా కూర్చొని మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం, ఈ సీన్ ఎందుకు ఇలా ఉంది, యూ కెన్ డూ ఇట్ దట్ వే దిస్ వే అని. అలా వచ్చిన థాటే లైక్ వై డోంట్ వీ మేక్ ఏ మూవీ అనే ఒక చిన్న థాట్తోనే అసలు యాక్చువల్గా ఈ జర్నీ అంతా స్టార్ట్ అయింది. నైస్. నాకు తెలిసి మంచి మనసుతో ఏ పని చేసినా డెఫినెట్గా సక్సెస్ అవుతుంది అంటారు. సో ఇన్ని మంచి మనసులతో జరిగిన ఈ ప్రాజెక్ట్ డెఫినెట్గా సక్సెస్ అవుతుందని మేము కోరుకుంటున్నాము. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మూడో పాట ఆవిష్కరించడానికి మన చీఫ్ గెస్ట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సాంబశివరావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీరు 2 సాంగ్స్ విన్నారు, మరి మీకు ఇప్పటిదాకా ఎలా అనిపించాయి? సాంగ్స్ ఎలా అనిపించాయి? పిల్లలు కూడా చాలా చక్కగా ఉన్నాయండి. చక్కగా కూడా యాక్షన్ కూడా బాగా చేశారు పిల్లలు. కొత్త డైరెక్టర్, ప్రొడ్యూసర్ కూడా కొత్త, అందరూ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది, బాగా చేయటం జరిగింది. త్వరలోనే రిలీజ్ అవ్వబోతుంది సినిమా. ఇందులో తప్పకుండా వారికి 100 days. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇప్పుడు మూడో పాట ఆవిష్కరించడానికి మరి మంత్రం మీకు తెలుసుగా, వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు మూడో పాట పేరు ఏంటి? ఇది మీరు చెప్తే, మీరే చెప్పాలి, మీరు చెప్తే అక్కడ సాంగ్ రిలీజ్ అవుతుంది. వీరి వీరి గుమ్మడి పండు మూడో పాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఎదురొస్తే నిశ్శబ్దం అనుకుంటే అది యుద్ధం చావో బ్రతుకో ఓటమి గెలుపో పిఆర్టీ కలపడితే కుమ్మేస్తాం కలిసుంటే కమ్మేస్తాం నిన్న నేడు ఎప్పుడు జల్సా పిఆర్టీ ఎరటల్లా పడిలేస్తాం పడిపోతూనే ఎక్కేస్తాం ఎదురెళ్తున్నా అలుపుతున్నా పిఆర్టీ కుదురుండదు ఏ పయనం గతమన్నది ఆ గగనం అందరి దూరం అందరి శూన్యం పిఆర్టీ పిఆర్టీ we gonna rock again cause we create power every time one more time we gonna rock again cause we create power every time. ఈ సాంగ్ ఒరిజినల్ గా సినిమాలో పాడింది హేమచంద్ర గారు. మరి అలాగే ఈ రోజు మీ ముందు కూడా
ఈ పాటని పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ హేమచంద్ర. సరే బేసిక్గా వా మీరు సూపర్ ఉన్నారండి అసలు డైరెక్టర్. ఓకే అందరు టీం ముందరకు వచ్చేయండి ఇప్పుడు. ఎవ్రీబడి టు ద ఫ్రంట్. కమ్ ఆన్. Come on everybody, join your hands for them. ఎదురొస్తే నిశ్శబ్దం అనుకుంటే అది యుద్ధం చావో బ్రతుకో ఓటమి గెలుపో we are team కలబడితే కుమ్మేస్తాం కలిసుంటే కమ్మేస్తాం నిన్న నేడు ఎప్పుడు తెలుసా we are team కెరటల్లా పడిలేస్తాం పడిపోతూనే ఎక్కేస్తాం ఎదురెంతున్నా అలుపొస్తున్నా we are team కుదురుండదు ఏ పయనం గతమన్నది ఆ గగనం అందని దూరం అందిది శూన్యం we are team we gonna rock again cause we create power every time one more time we are team we gonna rock again cause we create power every time Come on. Yeah, that's right. I'm gonna work all night. I'm the man of the The party. rapping Player, does what's that? up now? Don't get mad, cause I'm shining better with your turn. Before you try to get it hit, better get that bread. If you thinking it's again, you gon' Okay everybody join your hands for the director. Come on. you ain't got no chance. I'ma take my stand. I'ma take your pants. Cause when you know I'm in the place, you ain't got no chance. ఈ పాటకి డాన్స్ లేదు. దిస్ ఈజ్ అ ట్రావెలింగ్ సాంగ్. దిస్ ఈజ్ ద ఎంట్రీ సాంగ్. బట్ ఇక్కడ డాన్స్ ఏరియా తీస్తారు మీరు. అంటే కొంచెం పబ్లా ఫీల్ అయిన హేమచంద్ర గారు పాడినప్పుడు ఆ మాత్రం డాన్స్ అయిపోతే బాగుండదు కదా, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సూపర్ ఎనర్జెటిక్గా ఉన్నారు హోల్ టీమ్. ఈ మూవీలో కొత్త విషయం ఏంటంటే అండి, ఈ మూవీలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. మొత్తం ఏదైతే మెయిన్ రోల్ అందరూ పోసాని కృష్ణకమర్లి గారు, రఘుబాబు గారు, మధుమణి గారు, శివనారాయణ గారు, అనంత్, గోదావరి ప్రవీణ్ గారు, వాళ్ళని తప్పించి ఈ సినిమాలో మిగతా వాళ్ళందరూ కొత్త వాళ్ళండి. ఈ సినిమాలో ప్రొడ్యూసర్, డైరెక్టర్, టెక్నీషియన్స్, నాకెంత పనిచేసిన వాళ్ళు కానీ అందరూ ఇట్స్ ఎ వెరీ ఎంటైర్లీ న్యూ టీమ్. అంటే ఆల్మోస్ట్ ఒక 5 ఉంటారు కొత్త వాళ్ళు. లేదండి, ఈ చిత్రంలో 63 మంది కొత్త వాళ్ళం పనిచేసాం. మమ్మల్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 63 మెంబర్స్ 63 కొత్త కాస్ట్. ఎవ్రీవన్ ఈజ్ న్యూ. యూజువల్గా హీరో అనగానే వాళ్ళ ఇంట్రొడక్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక గ్రాండ్ ఎంట్రీతో వస్తారు. కాకపోతే మా హీరో గారు రుద్ర గారు ఒక డిఫరెంట్ ఎంట్రీ ప్లాన్ చేశారు. మచ్చలేని మనసున్నోడు జనం కొరకు ధర్మం కొరకు జన్మెత్తిన మహానుభావుడు శ్రీరాముడు. రాములోడు వచ్చినాడు రో దండసదీయ శివధనస్సు ఎత్తినాడు రో నారి బట్టి లాగినాడు రో దండసదీయ నింగికెక్కు పెట్టినాడు రో బళబళ బళ బెళ్ళుమంటూ ఆకాశాలు కూలినట్టు బళబళ బళ బెళ్ళుమంటూ దిక్కులన్నీ వేలినట్టు విలవిలమను విల్లు విరిచి జనగరాజు అల్లుడాయరో. రామ 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 రామదండులాగా అందరొక్కటవుదామా. Or am I dreaming? Did I just hear that? My heart is racing like a cheetah, so I wanna sing this Kottapada. ఓ సోది పిల్ల పోరి ఓ చిన్న మాట జారి ఏం దెబ్బ తీసినావే. రాకాసి రాకుమారి కోపంగా పళ్ళు నూరి ఐ లవ్ యు చెప్పినావే. అందంగా పెట్టినావే స్పాటు, గుండె తాకింది ప్రేమ గన్ను షాటు. ఏది లెఫ్ట్ ఏది నాకు రైటు, మందు కొట్టకుండానే నేను టైటు. క్యాట్ బాల్ లాగి పెట్టి మల్లె పూలు చల్లినట్టు షట్టు జేబు కింద చిట్టి బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పిచ్చి పిచ్చి గుండె. కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే. కిర్రాకు 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 రాకు గాక పెట్టించావే. టైటిల్ ట్రాక్
రిలీజ్ అండి. సో లెట్స్ వెల్కమ్ బోత్ ద హీరోస్ అండ్ హీరోయిన్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్. సో మీకు మంత్రం తెలుసు కదా సాంగ్ రిలీజ్ చేయడానికి, ఏంటి మంత్రము? వీరి వీరి గుమ్మడి పండు. నెక్స్ట్ సాంగ్ ఏంటి? నెక్స్ట్ సాంగ్ అది తప్పు. మీరు క్లాస్లో అటెంటివ్గా వెళ్ళారు హీరో. ఓ టు యూ. మంత్రం ఏంటి? వీరి వీరి గుమ్మడి పండు. ఫోర్త్ సాంగ్ పేరేంటి? రాంగ్. నెక్స్ట్. వీరి వీరి గుమ్మడి పండు. మీరు చెప్పబోయేది ఏంటి? నేను చెప్పబోయేది ఏంటంటే ముగ్గురు కలిసి చెప్తే అప్పుడు కరెక్ట్గా ఉంటుందండి మంత్రం. ఓకే భయ్యా. అర్థమైందా? సో ముగ్గురు కలిసి 1 2 3 గో. వీరి వీరి గుమ్మడి పండు. నెక్స్ట్ సాంగ్ పప్పీ షేమ్ మళ్ళీ. చా ఎనర్జీ ఏదమ్మా? డైరెక్టర్ ఏమన్నారు? ఎనర్జీయా? డైరెక్టర్ ఫీల్. వీరి వీరి గుమ్మడి పండు. నెక్స్ట్ సాంగ్ ఏంటి? ఓకే హియర్ వి గో. థాంక్యూ. లెక్కలు తప్పును దేకురు ఒక్కోసారికి ఒక్కరు మిస్ అవుతారు. కప్పాగో పాగో జంతరు మంతరు మాయాజాలం జాదుగరు ఈ గేమ్లో చేతికి చిక్కని చిక్కుల ప్రశ్నలు చూపిస్తుంది ఏమిటో. తప్పని తెలిసిన తప్పను చూడు టైమే లేదు ఇంట్లో. తప్పుకు తిరిగిన తప్పేం కాదు తాకున ముద్దలాటల్లో. ఎవరు? హే కచ్చు కచ్చు కచ్చు. బీరి 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 గుమ్మడి పండు. దొరికావనుకో చూడు వెంటే ఉండు చేస్తుంది నీ లైఫ్ ఫ్రెండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి చెప్పాలంటే మూవీకి స్టోరీ చాలా ఇంపార్టెంట్. ఆ స్టోరీని డిస్క్రైబ్ చేయడానికి, ప్రజెంట్ చేయడానికి కరెక్ట్ యాక్టర్ నేను అని నమ్మిన సాగర్ గారికి ఐఎమ్ హార్ట్ఫుల్లీ థ్యాంక్ఫుల్. మూవీ ఈజ్ ఆల్ అబౌట్ ఎంటర్టైన్మెంట్. అండ్ ఆ ఎంటర్టైన్మెంట్ మీకు ట్యాగ్ లైన్ చూస్తే అర్థమవుతుంది, రచ్చరంబోలా. అది ఉన్న సైజ్ కంటే చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది మీకు. మరి లాస్ట్ సాంగ్ వదిలేళ్తావా? ఏదోలా ఉన్నాను నువ్వు లేని ప్రతిక్షణము, నీలోనే చేరాను ఇక నేనే మారాను. ఇన్నాళ్ళు ఊహల్లో నిన్నుగానే ప్రేమించాను, ఈ రోజే వయ్యాను నన్ను నేనే చంపాను. గుండెల్లో తీపి ముళ్ళు గుచ్చాక నీ కళ్ళు, నీ పెరిగిన ఇన్నాళ్ళు మరిచానే నా జన్మసలు. సంద్రంలా దూకేశాను తీరాన్ని ప్రేమించాను, తీరాన్ని మునిగేశాక ఒట్టును చేరి వదిలెళ్తావా వదిలెళ్తావా నన్నే వదిలెళ్తావా వదిలెళ్తావా నువ్వే వదిలేసెళ్తావా వదిలెళ్తావా నన్నే వదిలెళ్తావా వదిలెళ్తావా నువ్వే వదిలేసెళ్తావా. సుమంగళి అండ్ సాకేత్ పాడిన ఈ పాటకి ఇప్పుడు స్వయంగా హీరోయిన్ is going to perform for you all. Join your hands for Vanilla. Hey, welcome to the party. Hey, come on, sweetie. Hey, kulla enjoyment, day man and duty. Hey, ripo mapokadu. Hey, pote malli radu. Hey, kalam teliyane lokam chudam colorful chikati dati. మిర్చి
స్కిట్ వేశారు కానీ స్కిట్లో లేదో ముందు స్కిట్ చేసేటప్పుడు నేను చూశాను ఒకసారి. సర్లే సరదాగా తీసుకున్నాను కానీ దాంట్లో ఒక డైలాగ్ మిస్ అయ్యారు వాళ్ళు. 2 సుమోలు ఎగురుతూ ఉంటాయి, పైన జిమ్మి పెడదాము, ఇలా నేను పరిగెత్తుకుంటూ వస్తానని చెప్పి హీరో చెప్తాడు. వెంటనే ప్రొడ్యూసర్ పక్క నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, నేను రెడీ, సుమోలు పెట్టేసేయండి, పైన జిమ్మి పెట్టండి, లేకపోతే జిమ్మి ఎందుకండి, పైన హెలికాప్టర్ పెట్టండి, సింగిల్ పేమెంట్ చేస్తా అన్నాడు. స్కిట్లో డైలాగ్ అది. వీళ్ళు డైలాగ్స్ చెప్తూ మర్చిపోయారు. ఎందుకురా ఖర్చు, వేస్ట్ ఖర్చు అంటాం, లేదు అది బాగా చేయి, కావాలి ఇంకొంచెం ఏమైనా పంపించమంటావా అంటాడు. వచ్చి కూడా ఇవ్వడు, పంపిస్తాడు, ATM ట్రాన్స్ఫర్లు కొడతాడు. సో ప్రొడ్యూసర్ ఇస్ ద మెయిన్ హీరో ఫర్ ఎవ్రీ ఫిలిం. ఫస్ట్ వీళ్ళందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నేను ఛాన్స్ ఇచ్చాను అంటున్నారండి. నాకు ఛాన్స్ ఇచ్చింది ప్రొడ్యూసరు. మూవీకి ఫస్ట్ హీరోగా సెలెక్ట్ చేసుకుంది ఈ క్యాండిడేట్ రుద్రాన్ని నేను ఫస్ట్ సెలెక్ట్ చేశాను, స్టోరీ చెప్పాను, చేస్తావా అన్నాడు. అఫ్కోర్స్ ఫస్ట్ సినిమా కాబట్టి చేయనని మాత్రం చెప్పడు కాబట్టి, బట్ బాగా ఎగ్జైట్ అయ్యాడు. మేమిద్దరం కూర్చొని స్టార్ట్ చేసాము. తను షార్ట్ ఫిలిమ్స్ అన్నిట్లో హీరోగా చేస్తున్నప్పుడు తన షార్ట్ ఫిలింలో మ్యూజిక్ డైరెక్టర్ PR. నాకు ఛాన్స్ ఇచ్చిన మా డైరెక్టర్ సాగర్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. చాలా అంటే చాలా ప్రోత్సాహం ఇచ్చారు. అనుక్షణం ఆయన నా మీద నమ్మకం ఆయన ఎప్పుడు నాకు చూపించేవాళ్ళు. ఎప్పుడు ఇది ఇలా ఎందుకు వస్తుందని అన్నారు. నువ్వు ఖచ్చితంగా బాగా చేస్తావు, నువ్వు ముందుకెళ్ళు. 63 మందిని ఎలాగో కాదండి, 63 మందిని అలా ముందునే నడిపించాడు. ఆయన నిజంగా క్యాప్టెన్ ఆఫ్ ది షిప్. సో ఫస్ట్ సీడీని MV సాగర్ గారికి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. మన ముఖ్య అతిథి సాంబశివరావు గారు, అలాగే ప్రొడ్యూసర్ కిరణ్ గారికి కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈ రోజు ఆడియో రిలీజ్ని మనం TV9లో లైవ్గా చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ టు ద ఛానల్ ఈవెంట్స్, మధుర శ్రీధర్ గారికి, అలాగే వీరి గుమ్మడి పండు హోల్ టీమ్కి ఆల్ ది వెరీ బెస్ట్. మాత్రం భలే కట్టారా సూపర్ స్టార్. అలా కన్ను మూసిన వెన్నెలమ్మ ప్రేతాత్మలా మారి వెన్నెలా 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 వెన్నెలా. గాలిని కదిలించారు. మా ఇంటికి ఒక దయ్యం వచ్చింది. ఆ దయ్యం ఎవరు? మా మమ్మీ. మనం కొనుక్కున్నది ఇల్లు కాదు బావా, పెద్ద సవాల గుట్ట. ఇంట్లో దెయ్యం ఉందని. గేమ్ స్టార్ట్. మా నాన్నకు 3 పెండ్లములు, ఒక్కొక్క పెండ్లమునకు ఒక్కొక్క కొడుకు. జై మహిష్మతి, జై మహిష్మతి. వన్ సెకండ్ ఓంకార్ గేమ్ షో అలాగా ఏంట్రా ఇది? గుమ్మడి పండు